హలో ఆల్, వెల్కమ్ టు మిషన్ ఇంపాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కాకతీయులు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రాముఖ్యత వహించినటువంటి రాజవంశాలలో అంటే పెద్ద రాజవంశాలలో, పెద్ద సామ్రాజ్యాలలో కాకతీయుల రాజవంశం అనేటువంటిది ఒకటన్నమాట. మొదటగా మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా తెలుగు మాట్లాడే వారందరినీ కూడా ఏకం చేసి పరిపాలించిన వారుగా మనం శాతవాహనులను చెప్తాం. ఆ తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్ అనేటువంటిది కూడా పెద్ద డైనాసిటీ అయినప్పటికీ కేవలం తీరాంధ్ర ప్రాంతానికే వాళ్ళు పరిమితం అయ్యారు. ఇటు తెలంగాణ పైన వాళ్ళకంత పట్టు లేకపోయింది ఆ టైంలో. కానీ శాతవాహనుల అనంతరం వచ్చిన రాజవంశాలన్నిటిలోకి కూడా ఏదో ఒక్కొక్క ప్రాంతానికే పరిమితం అయ్యారు తప్ప తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పరిపాలించినటువంటి రెండవ వంశం కాకతీయుల వంశం అన్నమాట. ఆ ఘనత మరలా శాతవాహనుల తర్వాత కాకతీయులకే దక్కిందని చెప్పొచ్చు. ఒక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, కాకతీయ వంశం అనేటువంటిది యావత్ భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత్రలో పేరు పొందినటువంటి ప్రాశస్త్యమైనటువంటి రాజవంశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఓకే, కాకతీయ వంశానికి సంబంధించినటువంటి అసలు వంశ స్థాపన ఎలా జరిగింది, దాని మూల పురుషుడు ఎవరు అనేటువంటి వాదనల మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనిలో మొదటగా మనం చెప్పుకునేది మాంగల్య శాసనం. దీన్ని మాంగల్య శాసనం అని కూడా అంటారు. ఈ శాసనం ప్రకారం ఏంటంటే కాకర్త్య గుండన అనేటువంటి వ్యక్తి కాకతీయ అనేటువంటి వంశాన్ని స్థాపించాడు కాబట్టి అతనే మూలపురుషుడు అని చెప్పి మాంగల్య శాసనం చెప్తుంది. మరొక శాసనం ఉంది, అదే బయ్యారం చెరువు శాసనం. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఏంటంటే కాకతీయుల వంశానికి మూలపురుషుడు వెన్న భూపతి అనేటువంటి ఆయన ఈ వంశానికి అసలు మూలపురుషుడుగా ఈ వంశాన్ని స్థాపించాడు అని చెప్పి చెప్తుంది బయ్యారం చెరువు శాసనం. ఇది మూలపురుషులకు సంబంధించి. మరి రాజకీయ వంశ స్థాపకుడు ఎవరు అంటే రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అనేటువంటి చూసుకున్నట్లయితే కాకతీయ రాజ్య స్థాపకుడుగా మొదటి బేతరాజుని ఎక్కువ గ్రంథాలు చెప్తుంటాయి అన్నమాట. కాకతీయ వంశాన్ని స్థాపించినటువంటి వాడు, రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు మొదటి బేతరాజు అని అంటారు. అయితే మొదటి బేతరాజు స్థాపించినప్పటికీ కాకతీయ రాజ్యం ఒక సామంత రాజ్యంగా స్థాపించబడింది అన్నమాట. దాన్ని తర్వాత స్వతంత్ర రాజ్యంగా స్వాతంత్రించింది మాత్రం రుద్రదేవుడు అనేటువంటి ఆయన కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా స్థాపించాడు. కాకతీయుల రాజలాంఛనాల విషయానికి వచ్చేటప్పటికీ మొదట వాళ్ళు గరుడ పక్షిని, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గరుడ పక్షిని రాజలాంఛనంగా పెట్టుకున్నారన్నమాట. తర్వాత వరాహం అంటే పంది, అడవి పందిని రాజలాంఛనంగా మార్చుకున్నారన్నమాట. ఇది కూడా విష్ణువు యొక్క అవతారంగా భావించే వారు వరాహాన్ని రాజలాంఛనంగా స్వీకరించారు. ఇక వీరి రాజధానుల విషయానికి వస్తే అవి కూడా రెండు ఉన్నాయి. మొదట హన్మకొండ రాజధానిగా ఉండేది, తర్వాత వరంగల్ కాకతీయుల రాజధానిగా ఉందన్నమాట. వీరి యొక్క రాజభాష వచ్చేటప్పటికీ సంస్కృతం. అయితే పరిపాలించినటువంటి ప్రాంతం తెలుగు ప్రాంతం అవ్వడం వల్ల పరిపాలన కావచ్చు, కొన్ని శాసనాలు కావచ్చు అన్నీ కూడా తెలుగులోనే జారీ చేయడం అనేది జరిగిందనమాట. సో తెలుగు సంస్కృతం రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ వర్ణ వ్యవస్థ విషయానికి వచ్చేటప్పటికి కాకతీయులని శూద్రులుగా చెప్తారనమాట. శూద్రవర్ణానికి చెందిన వాళ్ళుగా చెప్తారు. ముఖ్యంగా వీళ్ళు వ్యవసాయము, వాణిజ్యము వాటి మీద ఆధారపడినటువంటి రాజవంశస్థులు కాబట్టి వీరు శూద్రులు అయి ఉంటారు. తర్వాత సామంతులుగా మారి దాని తర్వాత స్వతంత్రించుకున్నారు అనేటువంటి అభిప్రాయం ఉందన్నమాట. అలాగే మతం విషయానికి వస్తే మొదట్లో శాతవాహనులు జైన మతాన్ని బాగా ఆదరించారు. తొలి శాతవాహనులు అందరూ కూడా జైనులే. అయితే మలి శాతవాహనుల విషయానికి వచ్చేటప్పటికి అప్పటికే శైవ మతం బాగా వేళ్ళూనుకుని తెలుగు రాష్ట్రాల్లో చొచ్చుకు రావడం వల్ల మనం చెప్పుకున్నాం, వెలనాటి చోళుల టైంకే శైవ మతం చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉందని చెప్పుకున్నాం అనమాట. ఇక కాకతీయుల టైంకి వచ్చేటప్పటికి అది రాజులు ఆదరించేటువంటి పొజిషన్కి వచ్చిందనమాట. రాజులు అధికారిక మతంగా స్వీకరించే స్థాయికి శైవ మతం అనేది వచ్చింది. ఇక కాకతీయ అనే పదానికి వ్యుత్పత్తి అంటే ఎటిమాలజీ కనుక చూసుకున్నట్లయితే ఆ పదం ఎలా వచ్చింది, వారికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది చూసుకున్నట్లయితే కాకతి అనే పేరుకి, అనే పదానికి గుమ్మడికాయ అనేటువంటి ఒక అర్థం ఉంది.
అలాగే గుమ్మడికాయని చేత్తో పట్టుకున్నటువంటి ఒక దేవత దుర్గాదేవి అవతారంగా కూడా కాకతమ్మ అనేటువంటి అవతారంగా కూడా చెప్తారనమాట. అంటే కాకతి అంటే గుమ్మడి లేదా కూష్మాండిని అనేటువంటి అర్థాలు ఉన్నాయి. కూష్మాండిని అనేటువంటిది అమ్మవారి నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో చూసుకున్నట్లయితే ఒకరోజు కూష్మాండిని రూపంలో అలంకరిస్తూ ఉంటారు అమ్మవారిని. సో ఆ రకంగా కూష్మాండిని అమ్మవారిని, కాకతీయ అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళని కాకతీయులు అని అన్నారని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక వీరు ధరించిన బిరుదులను కనుక గమనించినట్లయితే ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదుని వీళ్ళు ధరించారు. ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పరిపాలించినటువంటి ఘనత దక్కినందుకు వాళ్ళని వాళ్ళు ఆంధ్రదేశాధీశ్వరులుగా వర్ణించుకున్నారు. అలాగే కాకతి పురాదినాథ, కాకతి అనేటువంటిది ఇక్కడ వంశనామంగా మనం చెప్పుకున్నాం. కాకతి పురాదినాథ అనే దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు ప్లేస్ని ఉద్దేశించి చెప్తున్నట్టు అర్థమవుతుందన్నమాట. సో ఆ కాకతీపురానికి అధిపతి అయినందుకు బేతరాజుకి కాకతీ పురాదినాథ అనేటువంటి బిరుదు కూడా ఉందన్నమాట, వంశస్థాపకుడు కావడం వల్ల. అలాగే కాకతీ వల్లభ అనేటువంటి బిరుదు ప్రోలరాజుకు ఉంది. బేతరాజు తర్వాత వచ్చినటువంటి ప్రోలరాజుకి కాకతీ వల్లభ, ఆయన వాళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి ఆయనకి కాకతీ వల్లభ అనేటువంటి బిరుదు ఉందన్నమాట. ఇక వీరు కాకతీయులు కాకముందు అసలు వాళ్ళ ఆరిజిన్ ఎక్కడుంది అని అంటే తెలంగాణ ప్రాంతాన్ని అప్పట్లో పరిపాలించినటువంటి దుర్జయ వంశానికి చెందినటువంటి వారుగా వీరిని చెప్తూ ఉంటారనమాట. సో వీరి వంశావళికి సంబంధించి మనకి ప్రధానంగా దొరుకుతున్నటువంటి ఆధారాలు ఏంటి అంటే, ఒకటి మాగల శాసనం, దీన్ని వేయించింది దానర్నవుడు. రెండోది బయ్యారం చెరువు శాసనం, దీన్ని వేయించింది మైలాంబ అనమాట. కాకతీయుల నిర్మాణాల విషయానికి వచ్చేటప్పటికి తమ పాలన కోసం వారు పటిష్టమైనటువంటి కోటలను నిర్మించుకున్నారు. వాటిలో మొదటగా ప్రోలరాజు హన్మకొండని నిర్మించాడనమాట ప్రోలరాజు. ఆ తర్వాత వరంగల్ని నిర్మించడంతో వరంగల్నే రాజధానిగా చేసుకోవడం జరిగింది. అంతకుముందు హన్మకొండ రాజధానిగా ఉండేదన్నమాట. అయితే హన్మకొండ, వరంగల్ రెండూ కూడా నేటికి కూడా తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి నగరాలుగా ఉన్నాయన్నమాట. అండ్ తెలంగాణ హెరిటేజ్ని, కల్చర్ని రిప్రజెంట్ చేసేటువంటి నగరాలుగా కూడా వరంగల్ని, హన్మకొండని ఇప్పటికీ చెప్తారు. అంతేకాకుండా హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాశస్త్యం పొందినటువంటి సిటీ ఏదైనా ఉంది అంటే కనుక తెలంగాణలో అది రెండవ సిటీ వరంగల్ అనే చెప్తారనమాట. ఇంకా కాకతీయులకు సంబంధించినటువంటి ముఖ్యమైన శాసనాల విషయానికి వస్తే ఒకటి బయ్యారం శాసనం. ఈ బయ్యారం శాసనాన్ని మైలాంబ వేయించిందనమాట. ఈమె కాకతీయ సామ్రాజ్యంలో అప్పట్లో ఉన్నటువంటి భూముల వివరాలు, పన్నుల వివరాలు, ట్యాక్సేషన్ ఏ విధంగా జరిగేది, అలాగే సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, వర్ణాలు ఏమైతే ఉన్నాయో వాటి వివరాలు, అవి ఏమేం పనులు చేసేవాళ్ళు, వాళ్ళ మీద ఎలాంటి ట్యాక్సెస్ ఉండేవి అనేటువంటి వివరాలన్నీ కూడా బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తుంది. రెండవది హన్మకొండ శాసనం. ఇది కాకతీయ రుద్రుడు నిర్మించినటువంటి రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఉందన్నమాట. హన్మకొండలోని రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో దొరికింది. దీంట్లో ఏంటంటే దేవుళ్ళని ఎలా పూజించాలి, మతపరమైనటువంటి ఆచారాలు, క్రతువులు, ఈ రిచువల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ హన్మకొండ శాసనంలో ఉంటుంది. నెక్స్ట్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. ఈ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ గణపతి దేవుడి టైంకి చెందిందనమాట. దీనిలో కంప్లీట్గా యుద్ధ తంత్రాల గురించి, సైన్యాన్ని ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయాల గురించి, సైన్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సైన్యంలో ఏ విధమైనటువంటి వర్గాలు విభజనలో ఉండాలి అనేటువంటి కంప్లీట్గా యుద్ధానికి సంబంధించి, సైన్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మోటుపల్లి శాసనంలో ఉంటాయన్నమాట. ఇకపోతే కాకతీయుల శిల్పకళకి పరాకాష్ట 1000 స్తంభాల గుడి, ఆ తర్వాత రామప్ప గుడి. ఇటీవల యునెస్కో హెరిటేజ్ సైట్లో కూడా చోటు సంపాదించుకుందంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. వీటన్నిటి గురించి ఇదంతా బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే. మనం వీటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా ముందు తెలుసుకోబోతున్నాం. అలాగే విదేశీ యాత్రికుల విషయానికి వస్తే, విదేశీ యాత్రికుల్లో మార్కోపోలో అనేటువంటి ఆయన రుద్రందేవి టైంలో కాకతీయుల సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగిందనమాట. ఈయన ఒక ఇటాలియన్ యాత్రికుడు. ఈయన రాసినటువంటి ది ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో అనేటువంటి బుక్లో కాకతీయులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుందన్నమాట. ఇక కాకతీయులలో గొప్పవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి అందరిలోకి గొప్పవాడిగా గణపతి దేవుణ్ణి చెప్తారనమాట. రుద్రందేవి తండ్రి గణపతి దేవుణ్ణి కాకతీయ రాజుల్లోకే గొప్పవాడిగా చెప్తారు. అలాగే మహిళా పాలకురాలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే
ఏకైక మహిళా రాణిగా రుద్రమదేవిని చెప్తారనమాట. ఆమె లాంటి శౌర్యం కానీ ఆమె లాంటి తెగింపు కానీ మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కూడా అంత సాహసోపేతమైనటువంటి ఇది చేయలేదు. తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు, ఈయన కూడా మలి కాకతీయులలో ప్రసిద్ధుడిగా చెప్పొచ్చు. అలాగే కాకతీయ వంశం అంతరించింది కూడా ఈయనతో అనమాట, చిట్ట చివరి రాజు. కాకతీయుల పరిపాలన యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఒకటి తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం ఏకీకరించి పరిపాలించడం అన్నమాట. మొత్తం తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒకే సామ్రాజ్యం కిందకి తీసుకొచ్చినటువంటి ఘనత శాతవాహనుల తర్వాత వీరికే దక్కింది, కాకతీయులకి. రెండోది తెలుగు భాషకి వీరు చేసినటువంటి సేవ అన్నమాట. వీళ్ళకి అధికారిక భాష సంస్కృతమే అయినప్పటికీ తెలుగుని ప్రోత్సహించారు. తెలుగుకి చెయ్యందించినటువంటి ఘనత మనకి తూర్పు చాళుక్యుల తర్వాత కాకతీయులకే దక్కిందనమాట. ఇంకా తూర్పు చాళుక్యులు ఒక ప్రాంతానికి మాత్రమే కొంత పరిమితం అయ్యారు. కానీ కాకతీయుల టైంలో అనేక తెలుగు రచనలు చోటు చేసుకున్నాయన్నమాట. ఈస్టర్న్ చాళుక్య పీరియడ్తో పోల్చుకుంటే తెలుగుకి ఆదరణ అనేది పెరిగింది, ప్రజాదరణ పెరిగింది. ఇక మూడోది సాంస్కృతిక వారసత్వం. కాకతీయుల ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే అంతకు ముందు వరకు ఉన్నదంతా ఒక ఎత్తు అయితే, కాకతీయుల ఆర్కిటెక్చరు, కాకతీయుల వాస్తుశైలి ఇవంతా కూడా మరొక ఎత్తు అని చెప్పచ్చు అనమాట. ఒక్కొక్క కోట కానీ, ఒక్కొక్క కట్టడం కానీ, ఒక్కొక్క ఆలయం కానీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా రిమార్కబుల్గా అలాగే ఉండిపోయాయి. అలాగే తెలంగాణ మొత్తంలో ఇప్పుడు కూడా మీరు ఎక్కడన్నా చూస్తే ఎక్కువగా మనకి లేక్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్క హైదరాబాద్లోనే ఇంచుమించు 500 పైగా లేక్స్ ఉండేవి. ఇప్పుడు 200 చిల్లర వరకు 180 వరకు పరిమితం అయ్యాయని చెప్తున్నారు. ఇక యావత్ తెలంగాణ మొత్తం మీద ఈ చెరువులకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది మీకు అర్థమై ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి చిన్న గ్రామంలోని కూడా కంపల్సరీ చెరువు అనేది తెలంగాణ 4 మూలల్లోని కూడా కనిపిస్తూ ఉంటుంది జనరల్లీ. దానికి గల కారణం, దానికి గల ఆద్యులు ఎవరంటే ఈ కాకతీయులనే చెప్పాలి. జనరల్గా ఏ రాజవంశం గురించి తెలుసుకోవడానికైనా, ఏ హిస్టరీని తెలుసుకోవడానికన్నా ప్రముఖ ఆధారాలు ఏంటి అంటే రచనలు. అవి ఏంటి? ఒకటి ఇక్కడ వాళ్ళు రాసినటువంటి, మన వాళ్ళు రాసినటువంటి రచనలు. రెండోది విదేశీ యాత్రికులు ఎవరన్నా వచ్చుంటే కనుక వాళ్ళు రాసినటువంటి విదేశీ రచనలు. మూడోది రాజులు లేదా వారి యొక్క సామంతులు వేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. ఇక రచనల విషయంలో మొదటగా చెప్పుకునేది మనం ప్రతాపరుద్ర యశోభూషణం. ఆ పేరులోనే ఉంది, అది ప్రతాపరుద్రుడికి సంబంధించిందని మీకు అర్థమవుతుంది. రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నటువంటి కవి విద్యానాథుడు దీన్ని రచించాడనమాట. యాక్చువల్గా ఇది సాంస్క్రిట్లో రచించినటువంటి ఒక అలంకార శాస్త్రానికి సంబంధించిన గ్రంథం. అలంకార శాస్త్రం అంటే గ్రామార్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఉంటాయి. కానీ ఆయన ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి అవ్వడం వల్ల ప్రతాపరుద్రుడి టైంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థ కానీ, విద్య కానీ, కళలు కానీ, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నిటినీ కూడా ఈ బుక్లో ఇవ్వడం జరిగింది ప్రతాపరుద్ర యశోభూషణంలో. ఒక్క దాని గురించి మాత్రమే కాకుండా అసలు వాళ్ళకి కాకతీయులు అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఈ వీళ్ళు పరిపాలిస్తున్నటువంటి భూమికి త్రిలింగ దేశం అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ప్రతాపరుద్ర యశోభూషణంలోని ముఖ్యమైన విషయాలు ఏంటి? ఒకటి, వీళ్ళు పరిపాలిస్తున్నటువంటి ఏరియా ఏదైతే త్రిలింగ దేశం అని చెప్తున్నారో, శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, ఈ 3 శివాలయాల మధ్యన ఉన్నటువంటి ఆక్యుపై అయినటువంటి టెరిటరీనే త్రిలింగ దేశం అంటారు అని చెప్పి మనకి ప్రతాపరుద్ర యశోభూషణం చెప్తుంది. అది మాత్రమే కాకుండా అమ్మవారి రూపాలలో ఒకటైనటువంటి కాకతీ దేవతని పూజించినందువలనే వీరిని కాకతీయులు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు అని కూడా ప్రతాపరుద్ర యశోభూషణంలోనే చెప్తున్నారనమాట. ఆ తర్వాత అంటే ఇక్కడ చూడండి, ఆ ప్లేస్ దగ్గర నుంచి, వాళ్ళ వంశం దగ్గర నుంచి, ప్రతాపరుద్రుడి యొక్క పూర్వీకుల దగ్గర నుంచి ప్రతి డీటెయిల్స్ కూడా మనకి ప్రతాపరుద్ర యశోభూషణంలో ఇవ్వడం జరిగింది. అలాగే రుద్రమదేవి యాదవ మహాదేవుడి పైన ఎలా అయితే తిరుగుబాటు చేసింది, సవతి సోదరుల్ని ఎలా ఓడించింది, ఆమె విజయాల గురించి కూడా ప్రస్తావించడం జరిగిందనమాట ఈ బుక్లో. నెక్స్ట్ బుక్ వచ్చి పురుషార్థసారం. దీనిని రచించింది శివదేవయ్య. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాలను కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏవైతే మనకి మినిస్ట్రీస్ ఉన్నాయో అలాగే అప్పట్లో మినిస్ట్రీస్ని అంటే శాఖలని నియోగాలు అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. అలా కాకతీయుల సామ్రాజ్యంలో 72 నియోగాస్ ఉండేవి. వీటికి ఒక్కొక్క నియోగాకి ఒక్కొక్క నియోగాధిపతి ఉండేవాళ్ళు అనమాట. నియోగాధిపతి అంటే ఇప్పుడు
మంత్రితో సమానం. ఒకళ్ళు ప్రధానమంత్రి, ఒకళ్ళు సైనిక వ్యవహారాలు చూసుకునే వాళ్ళు, ఒకళ్ళు న్యాయశాఖకి, అలా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్కళ్ళు, వ్యవసాయానికి ఒకళ్ళు, ఆర్థిక శాఖకు ఒకళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మంత్రులు ఉన్నారో అలా 72 శాఖలకి 72 మంది నియోగాధిపతులు ఉండేవాళ్ళు అనమాట. ఈ విషయం మనకి ఎందులో తెలుస్తుంది? పురుషార్థ సారం అనేటువంటి బుక్, శివదేవయ్య రచించినటువంటి బుక్లో తెలుస్తుంది. నెక్స్ట్ క్రీడాభిరామం. దీనిని రచించింది వినుకొండ వల్లభరాయుడు. యాక్చువల్గా ఇది ఒరిజినల్గా అయితే ప్రేమాభిరామం అనేటువంటి బుక్ ట్రాన్స్లేషన్ ఫామ్ అనమాట క్రీడాభిరామం. ఇది ఒక నాటకం. ఈ నాటకంలో కథలన్నీ దేనికి సంబంధించినవి అంటే ఆనాటి వినోదానికి వాటికి సంబంధించినవి, దాంతోపాటు జనాల యొక్క జీవన శైలికి సంబంధించింది అనమాట. అంటే వరంగల్ నగరం యొక్క విశేషాలన్నీ కూడా ఈ క్రీడాభిరామం తెలుపుతుంది. దీనిలో అప్పట్లో ప్రధాన వినోదమైనటువంటి తోలుబొమ్మలాట కావచ్చు, పొట్టేళ్ల పందాలు, కోడి పందాలు, ఇవన్నిటి గురించి ఉన్నాయి. అలాగే వీధులు ఎలా ఉండేవి, నగరంలో కోటలు ఎలా ఉండేవి, అలాగే పూటకోళ్ళ ఇళ్ళు అంటారు, అక్కడ భోజనం పెడతారనమాట. సో ఆ పూటకోళ్ళమ్మ, పూటకోళ్ళ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ విలేజ్లో ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి డబ్బు తీసుకోకుండా భోజనం పెడుతూ ఉండడం అనేది ఒక సాంప్రదాయం ఉండేదన్నమాట. సో అలా పూటకోళ్ళ ఇల్లు ఎలా ఉండేవి, ఇవన్నిటి గురించి, సమాజం గురించి, జీవన విధానాల గురించినటువంటి వివరాలన్నీ మనకి క్రీడాభిరామంలో లభిస్తాయి. నెక్స్ట్ శివయోగ సారం. దీనిని రచించింది ఒక గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి మ్యాథ్స్ పండిట్ అయినటువంటి కొలను గణపతి దేవుడు. గణపతి దేవుడు పేరు గుర్తుపెట్టుకోండి శివయోగ సారంకి. సారం అని వచ్చిందంటే చివరిలో అది ఒక మ్యాథ్స్ బుక్ అని చెప్పి గుర్తు అనుకోండి. మ్యాథ్స్ బుక్స్ ఏవైతే పూర్వకాలం ఉన్నాయో ప్రతిదానికి ఇంచుమించుగా చివర సారం అనేది కంపల్సరీ వస్తుంది అన్నమాట. సో అట్లా ఆయన ఒక జ్యోతిష్కుడు, అలాగే గణిత శాస్త్ర పండితుడు, కొలను గణపతి దేవుడు. ఇందులో ఈ బుక్లో చెప్పింది యాక్చువల్గా మనకి కాకతీయుల చరిత్ర కాదు, కాకతీయులకి సామంతులుగా పనిచేసినటువంటి ఇందులూరి నాయకరాజులు అనేటువంటి వాళ్ళ వంశ చరిత్ర అనమాట. వాళ్ళలో కూడా ప్రధానంగా అన్నమయ్య అనేటువంటి ఆయన ఉండేవాడు. ఆయన విజయాల గురించి, ఆయనతో పాటు ఇందులూరు నాయకుల వంశ చరిత్రను గురించి చెప్తుందన్నమాట. ఈ అన్నమయ్య ఎవరయ్యా అంటే మన రుద్రమ్మదేవి యొక్క 3వ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడనమాట. ఈ అన్నమయ్య పెళ్లి చేసుకుని రుద్రమ్మదేవి టైంలోని, అలాగే ఆ తర్వాత ప్రతాపరుద్ర 2 వీళ్ళిద్దరి టైంలోని కూడా సేనాని కానీ మంత్రి కానీ కూడా పనిచేస్తాడు. ఈయన యొక్క సమర్థతకి, చాతుర్యానికి, నైపుణ్యం గురించి, ఆయన విజయాల గురించి చెప్పేటువంటి బుక్కే ఈ శివయోగ సారం. అలాగే రుద్రదేవుడు స్వయంగా రచించినటువంటిది నీతి సారం. ఇది కంప్లీట్గా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి బుక్ అనమాట. అంటే రాజ్యాన్ని ఎలా నడపాలి, సైన్యాన్ని ఎలా నడపాలి, ట్రెజరీని ఎలా నడపాలి, వీటన్నిటికి సంబంధించి బాధ్యతలు ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట నీతి సారంలో. నెక్స్ట్ ప్రతాప చరిత్ర. ఇది తెలుగు బుక్. ప్రతాప చరిత్ర తెలుగులో రాయబడింది అనమాట. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ సాంస్క్రిట్ బుక్స్. దీన్ని రచించింది ఏకామ్రనాథుడు. దీనిలో ఏంటంటే ప్రతాపరుద్రుడి టైంలోనే, ప్రతాప చరిత్ర అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ ఎప్పుడన్నా సరే ప్రతాపరుద్ర అనగానే ప్రతాపరుద్ర 2 అని అర్థం అనమాట. ప్రతాపరుద్రుడి టైంలో ఉన్నటువంటి పరిపాలన గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, సమాజం గురించి, నిర్మాణాలు, దేవాలయ నిర్మాణాలు, వీటన్నిటి గురించి కూడా ఈ బుక్ చెప్తుంది. ప్రతాప చరిత్ర అనేటువంటి బుక్. నెక్స్ట్ నీతి శాస్త్ర ముక్తావళి. నీతి శాస్త్ర ముక్తావళిని రచించింది బద్దెన భూపాలుడు అనమాట. బద్దెన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సుమతి శతకం. మీరు సుమతి శతకాన్ని గమనిస్తే అందులో అంతా కూడా జీవితానికి సంబంధించినటువంటి నగ్న సత్యాలన్నీ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతిదీ కూడా నీతి, నైతికతకి సంబంధించినటువంటి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా సుమతి శతకంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పద్యం కూడా ఒక కనువిప్పుగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇక్కడ రాజకీయానికి సంబంధించి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎలాంటి న్యాయం చేకూర్చాలి, ఎలా ఉండాలి అనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాంటి బుక్కే ఈ నీతి శాస్త్ర ముక్తావళి. ఈయన యాక్చువల్గా రుద్రందేవి టైంకి చెందినటువంటి వాడు, కానీ కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో కూడా ఈయన కొనసాగాడు అనమాట.
నృత్య రత్నావళి. నృత్య అంటే డ్యాన్స్ అని అర్థం. సో ఈ జయపసేనాని అనేటువంటి ఆయన దీన్ని రచించాడు. ఈయన ప్రతాపరుద్రుడి సమయంలో, ప్రతాపరుద్రుడి ఆస్థానంలో నాట్యశాస్త్ర విద్వాంసుడిగా ఉండేవాడు అనమాట, ప్రముఖ నాట్య విద్వాంసుడు. సో దీనిలో నాట్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్తూ నృత్య రత్నావళి అనేటువంటిది డ్యాన్స్ బుక్ యాక్చువల్గా. కానీ దాంతోపాటు ఆయన కాకతీయుల కాలం నాటి కల్చర్ని కూడా ఈ బుక్లో రిప్రజెంట్ చేశారు. ముఖ్యంగా పేరిణి అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో, పేరిణి శివతాండవం, పేరు వినే ఉంటారు, పేరిణి శివతాండవం. ఈ డ్యాన్స్ని కాకతీయుల టైంలోనే మొట్టమొదటగా ఆంధ్రాలో ప్రదర్శించడం జరిగిందనమాట. మీరు భరతనాట్యం యొక్క ఆరిజిన్ గురించి కనుక డీప్గా తెలుసుకుంటే కనుక యాక్చువల్గా ఈ భరతనాట్యం అనేటువంటి ఫామ్ పేరిణి శివతాండవం నుంచే వచ్చిందనమాట. అది కాకతీయుల కాలానికి చెందినటువంటిది కావడం మన తెలుగు వాళ్ళ విశేషం. కానీ దాని తర్వాత పేరిణి శివతాండవం నుంచి భరతనాట్యం పుట్టింది అనే విషయాన్ని చాలా వరకు గ్రంథాలలో కనుమరుగు చేసేసి భరతనాట్యం అనేటువంటి తమిళనాడులోనే పుట్టినటువంటి నాట్యంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దాని ఆరిజిన్ వచ్చేసి యాక్చువల్గా పేరిణి అనమాట. అది మన ఆంధ్ర నుంచే పుట్టింది. పేరిణి నుంచి పుట్టినవే ఆంధ్రనాట్యం, భరతనాట్యం రెండూ కూడా. కూచిపూడి కూడా ఈవెన్ పేరిణి నుంచే వచ్చిందని చెప్తారనమాట. తెలుగు రచనలకి, తెలుగు ఛందస్సులకి, తెలుగు అలంకారాలకి విశేషమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి పండితారాధ్య చరిత్ర, దీన్ని రచించింది పాల్కురికి సోమనాథుడు. తెలుగు ఛందస్సుకి యాక్చువల్గా ప్రాణం పోసినటువంటి వాడిగా చెప్పచ్చు పాల్కురికి సోమనాథుడిని. ఆయన మనం అక్కడ చెప్పుకున్నాం, వెలనాటి చోళుల టైంలో చెప్పుకున్నాం పాల్కురికి సోమనాథుడి గురించి. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆయన కాకతీయ సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. సో అక్కడ కట్ చేస్తే ఇక్కడ పాల్కురికి సోమనాథుడు తెలుగు భాషలో ఈ పండితారాధ్య చరిత్ర అనేటువంటి దాన్ని పూర్తి ద్విపద అనేటువంటి తెలుగు ఛందస్సును ఉపయోగించి ద్విపద గ్రంథంగా రచించాడనమాట. ద్విపదకి 2 లైన్లు ఉంటాయి. ద్వి అంటేనే 2. సాధారణంగా పద్యానికి 4 పాదాలు ఉంటాయి కదా. ఈ ద్విపదకి ఏంటంటే 2 లైన్స్లోనే పద్యం అయిపోతుంది అనమాట. అలా 2 లైన్స్లో ఉండేటువంటి వాటిని ద్విపదలు అంటారు. ఆ ద్విపదల్లోనే రచించాడనమాట. అది మన తెలుగు ఒరిజినల్ ఛందస్సు. దీంట్లో ఆయన శైవ మతానికి చెందినటువంటి వాడు కాబట్టి కాకతీయ సామ్రాజ్యంలో జైనం అది పోయి శైవం ఎలా ఆవిర్భవించింది, శైవ మతంతో ప్రజలు ఎలా మమేకమయ్యారు, ప్రజల జీవనశైలి ఎలా ఉంది, మత వ్యవహారాలు ఎలా ఉన్నాయి, సంస్కృతి ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద తిరుగుతుంది అన్నమాట ఈ పండితారాధ్య చరిత్ర. నెక్స్ట్ సిద్ధేశ్వర చరిత్ర. దీన్ని రచించింది కాసే సర్వప్ప పేరు లేకపోతే సిద్ధేశ్వర సర్వపిండిని గుర్తుపెట్టుకోండి. ఈయన కూడా శైవ కవి అనమాట. ఈ సిద్ధేశ్వర చరిత్ర అనగానే మీకు అది శైవ మతానికి సంబంధించినటువంటి బుక్కే, పేరుని బట్టే అర్థమవుతుంది కదా. సో దీంట్లో అయినా పండితారాధ్యుడి యొక్క జీవిత చరిత్ర గురించి, పండితారాధ్యుడు చేసినటువంటి బోధనలు, అప్పటి ఆధ్యాత్మిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడంతో పాటు కాకతీయుల పుట్టుపూర్వత్రాల గురించి కూడా ఈ బుక్లో చెప్పడం జరిగింది. ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కాకతీయుల యొక్క జన్మస్థలం కందారపురం అని చెప్పాడు. అలాగే తొలి కాకతీయులు జైన మతానికి చెందినవారని, వాళ్ళు జైనం నుంచి శైవ మతానికి ఏ విధంగా మార్పు చెందారు, ఏ విధంగా ప్రభావితమయ్యారు శైవానికి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా శైవ మతం గురించి రచనల గురించి చెప్పుకున్నాం కదా. ఇది రంగనాథ రామాయణం. దీన్ని రచించింది గోన బుద్ధారెడ్డి. తెలుగులో ఎన్నో రామాయణాలు ఉన్నాయి. అసలు భారతదేశం మొత్తం మీద ఎన్నో రామాయణాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క కథలోని ఒక్కొక్క ఇంప్రవైజేషన్ అనేది ఉంటుంది. కొంతమంది కొన్ని సొంత కథలు ఉంటాయి, కొంతమంది రావణుణ్ణి కూడా హీరోగా చూపించి రాసినటువంటి కథలు ఉంటాయి. అలా మన తెలుగులో వచ్చినటువంటి రామాయణాల్లో ప్రసిద్ధమైనటువంటిది గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి రంగనాథ రామాయణం అన్నమాట. దీనిలో ఏంటంటే ఇప్పుడు దాకా శైవ మతం గురించే చెప్పుకున్నాం కదా. కాకతీయుల టైంలో జైనం, శైవం ఈ రెండే వినపడుతున్నాయి స్టార్టింగ్ నుంచి. బట్ కాకతీయుల టైంలో వైష్ణవ మతం కూడా వర్ధిల్లింది. సో కాకతీయుల కాలంలో వైష్ణవ మతం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండింది, కాకతీయ సమాజంలో వైష్ణవ మతం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండింది, వైష్ణవ మతానికి సంబంధించిన రిచువల్స్ ఏ విధంగా పాటించేవాళ్ళు ప్రజలు అనేటువంటి విషయాలన్నిటి గురించి ఈ రంగనాథ రామాయణం చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆంధ్ర మహాభారతం.
మనకి తూర్పు చాళుక్యుల టైంలో నన్నయ్య 2.5 పర్వాలు రచించి వదిలేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్లో ఎర్రన్న పార్ట్ తీసేస్తే మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ ఆంధ్ర మహాభారతం అంతా కూడా తిక్కన రచించినట్టే ఉంటుందన్నమాట. తిక్కనే ఒక ఆంధ్ర మహాభారతం అనే కాదు, అసలు మొత్తం తెలుగు సాహిత్యంలోనే, తెలుగే కాదు ఇంచుమించు భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్యంలోనే అత్యంత ఎక్కువ సాహిత్యం రచించినటువంటి కవుల జాబితాలో మొదటగా చెప్పేటువంటి పేరు తిక్కన అన్నమాట. అంత క్వాంటిటీ ఎవరు రాయలేదు ఇప్పటిదాకా. అటువంటి ఆంధ్ర మహాభారతాన్ని యాక్చువల్గా ఈయన కాకతీయ సామ్రాజ్యానికి చెందినటువంటి వాడు కాదు, కానీ అదే పీరియడ్కి ఇంచుమించుగా చెందినటువంటి వాడు అనమాట. ఈయన నెల్లూరు మనుమసిద్ధి ఆస్థానంలో ఉండేటువంటి వాడు, నెల్లూరుని పరిపాలిస్తున్నటువంటి మనుమసిద్ధి దగ్గర ఉండేవాడు. ఈయన బుక్కును కూడా మనుమసిద్ధి కోరిక మేరకే పూర్తి చేశాడు, హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడనమాట. సో అయితే ఆయన రాజు అయినటువంటి మనుమసిద్ధి ఎవరైతే ఉన్నారో ఆయనకి గణపతి దేవుడికి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలని ఆంధ్ర మహాభారతం వేదికగా ఈయన ప్రస్తావించడం జరిగిందనమాట. అంతేకాదు కాకతీయ సామ్రాజ్యం యొక్క రాజకీయ పరిస్థితులు, సాంస్కృతిక కల్చరల్ పరిస్థితులు కూడా దీంట్లో వివరించడం జరిగింది. నెక్స్ట్ పల్నాటి వీరచరిత్ర. దీన్ని రచించింది శ్రీనాథుడు. ఇక్కడ యాక్చువల్గా 14వ శతాబ్దం అని ఇచ్చారు, కానీ నాకు గుర్తున్నంత వరకు శ్రీనాథుడిది 15వ శతాబ్దం అనమాట. ఒకవేళ మీ బుక్స్లో తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోండి. సో శ్రీనాథుడి ఈ రచనని బట్టి మనకేం తెలుస్తుందంటే రుద్రదేవుడి యొక్క పరిపాలనా కాలం 13వ శతాబ్దానికి చెందింది అనేటువంటి విషయం మనకి ఈ బుక్ ద్వారా అర్థమవుతుంది. పల్నాటి వీరచరిత్ర పల్నాటి యుద్ధం గురించి చెప్తుందనేసి మనకు తెలుసు. దాంతోపాటు ఆ టైంలో ఆంధ్ర ప్రాంతంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మత పరిస్థితులు, కుల పరిస్థితులు, వర్ణ వ్యవస్థ ఎలా ఉంది, ఇలాంటివి సామాజిక పరిస్థితులన్నీ కూడా పల్నాటి వీరచరిత్రలో శ్రీనాథుడు వివరించడం జరిగింది. అలాగే వెలుగోటి వారి వంశావళి. ఈ గ్రంథం ప్రత్యేకంగా రేచర్ల వెలమల గురించి, వెలమల వంశావళి గురించి తెలుపుతుందన్నమాట. కాకతీయుల కాలంలో వెలమలు అనేటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉండేది, రుద్రమ్మదేవి కాలంలో ముఖ్యంగా వెలమలు ఎటువంటి ముఖ్యమైన పాత్ర పోషించారు, రుద్రమ్మదేవి మీదకి యాదవులు దండెత్తినప్పుడు రేచర్ల వెలమల వర్ణానికి చెందినటువంటి రేచర్ల ప్రసాదిత్యుడు వారికి వ్యతిరేకంగా ఎలా పోరాడి రుద్రమ్మదేవి చేత రేచర్ల ప్రసాదిత్యుడు రాయ రాజ్య స్థాపనాచార్య, రాయ పితామహాంక అనేటువంటి బిరుదులను కూడా పొందాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వెలుగోటి వారి వంశావళిలో ప్రస్తావించబడ్డాయి. దాంతోపాటు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు ఏ విధంగా దాడి చేశాయి, దానిలో మాలిక్ ఫక్రుద్దీన్ జునాఖాన్లు ఏ విధంగా అల్లావుద్దీన్ తరపున వచ్చి కాకతీయ సైన్యం మీద విరుచుకుపడ్డారు, దానికి బదులుగా కాకతీయ సైన్యం వాళ్ళని ఉప్పరపల్లి అనేటువంటి ప్రదేశంలో ఏ విధంగా ఓడించింది, అల్లావుద్దీన్ సైన్యాన్ని ఏ విధంగా ఓడించింది, దీనిలో పాల్గొన్నటువంటి సైనికుల్లో ముఖ్యంగా వెలమలైనటువంటి పోతుగంటి మైలి, రేచర్ల వెన్నమ్మ వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ తిరుగుబాటులో అనేటువంటి విషయాలు వెలుగోటి వారి వంశావళిలో తెలుస్తున్నాయి అన్నమాట. తర్వాత ఓరుగల్లు కైఫియత్తులు. కైఫియత్ అంటే మీనింగ్ ఏంటంటే లోకల్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక రికార్డ్ అని, లోకల్ రికార్డ్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్కి సంబంధించింది కానీ ఒక ఊరికి సంబంధించింది కానీ హిస్టారికల్ రికార్డుని భద్రపరిచినట్లయితే కనుక వాటిని కైఫియత్తులు అంటారు. ముఖ్యంగా వీటి ప్రాశస్త్యం అనేది 18-19 శతాబ్దాలలో బాగా ప్రాశస్త్యంలో ఉండేవి కైఫియత్తులు అనేవి, లోకల్ హిస్టారికల్ రికార్డ్స్ అన్నమాట. సో దీంట్లో మనకి వరంగల్ యొక్క చరిత్రను గురించి తెలుస్తుంది. అలాగే అప్పట్లో జైన మతం గురించి, జైన తీర్థంకరుడైనటువంటి వృషభనాథుడు అనేటువంటి అతని గురించి, అతన్ని వరంగల్లో ఏ విధంగా ఆరాధించేవారు అనేటువంటి తెలుస్తుంది. దాంతోపాటు తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన హనుమకొండలో ఆశ్రయం పొందాడు కొన్నాళ్ళ పాటు అనేటువంటి విషయాన్ని కూడా వరంగల్ కైఫియత్ చెప్తుంది. ఇది ముఖ్యంగా జైనులకు సంబంధించినటువంటి కైఫియత్ అవ్వడం వలన తూర్పు చాళుక్యుల టైంలో జైన మతం ఏ విధంగా క్షీణించింది, వైదిక మతం జైనాన్ని అణగదొక్కి ఏ విధంగా పైకొచ్చింది, అలాగే జైనుల పరిస్థితి తూర్పు చాళుక్యుల యుగంలో ఎలా ఉండేది, రాజుల ఆస్థానంలో నిరాధారణకు ఎలా గురయ్యింది,
నెక్స్ట్ హన్మకొండలో ఉన్నటువంటి జైన ఆశ్రమాలు జైన కేంద్రాల గురించి ఈ వరంగల్ కైఫియత్ చెప్తుంది అన్నమాట, ఓరుగల్ కైఫియత్ చెప్తుంది. నెక్స్ట్ పర్షియన్ రచన అయినటువంటి పుతుష్ ఉస్ ఖజూయిని, దీన్ని రచించింది ప్రముఖ ఉర్దూ కవి అమీర్ ఖుస్రో. ఈ అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఉండేవాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో కాకుండా కాకతీయుల కాలం అంతరించిపోయిన తర్వాత ప్రతాపరుద్రుడి ఓటమి తర్వాత ఇది రాయడం జరిగిందనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం చేతిలో ప్రతాపరుద్రుడు ఏ విధంగా ఓడిపోయాడు, కాకతీయుల రాజ్యం ఎలా బలహీనపడింది, ప్రతాపరుద్రుడు ప్రతి సంవత్సరం అల్లావుద్దీన్కి కప్పం కట్టడానికి ఎలా అనుమతించాడు, అలాగే వరంగల్ నుంచి మాలిక్ కపూరు 1000 ఒంటెల మీద సంపదని ఢిల్లీకి ఎలా తరలించాడు, ఈ విషయాలన్నీ కూడా ఈ ఖజూయిని అనేటువంటి గ్రంథంలో అమీర్ ఖుస్రో రచించాడు. నెక్స్ట్ ఫుతూఉస్ సలాతిన్, దీన్ని రచించింది ప్రముఖ ముస్లిం చరిత్రకారుడు అనేటువంటి ఈసామి అన్నమాట. ఈసామి చెప్పిన విషయాలు కూడా ఇంచుమించు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఖజూయినిలో ఉన్నటువంటి విషయాలే. అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో ఏ విధంగా ప్రతాపరుద్రుడి సైన్యం ఓడిపోయింది, అలాగే ఢిల్లీకి సంపదని 1000 ఒంటెల మీద ఏ విధంగా తరలించారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మార్కోపోలో రచించినటువంటి ది ట్రావెల్స్, దీనిలో ఇప్పటి వరకు రచించినటువంటి చరిత్రకారులు రచించినటువంటి వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశం గురించి మనకు తెలిసిందంటే కొంతమంది రాజకీయ ఆర్థిక విషయాలు, కొంతమంది మత పరిస్థితులు, కొంతమంది క్షీణత గురించి, కొంతమంది వంశ ఆవిర్భావం గురించి ఇలా చెప్పడం జరిగింది. బట్ ది ట్రావెల్స్ అనే బుక్లో మనకి ఇంచుమించుగా సమగ్రమైనటువంటి సమాచారము కూడా కాకతీయులకు సంబంధించి మనకి లభిస్తుందన్నమాట. మిగతా రచనల్లో దొరకనటువంటి విషయాలను కూడా మార్కోపోలో ఇందులో రచించడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఈయన ప్రతాపరుద్రుడి సైన్యం గురించి చెప్తాడు. దాంట్లో 100 ఏనుగులు ఉన్నాయని, అలాగే 20,000 అశ్వదళం ఉందని, 9 లక్షల కాల్బలం ఉండేదని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఖిల్జీలతో యుద్ధం ఎలా జరిగింది, ఎలా ఓడిపోయారు అనేటువంటి విషయాలు కూడా ఈయన సందర్శనలో భాగంగా చెప్తాడు. అలాగే రుద్రమదేవి పాలనలో ఏ విధంగా వరంగల్ ఉండేది, వాళ్ళ యొక్క సంపద ఏ విధంగా ఉండేటువంటిది, ఎందుకంటే ఈయన యాత్రికుడు కదా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన చూసినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, వైభవం ఏంటి, వీటి గురించి రాయడం జరిగిందనమాట. దాంతోపాటు కల్చర్ ఏ విధంగా ఉండేది అనేటువంటిది కూడా రాశాడు. ప్రతాపరుద్రుడికి ప్రత్యేకంగా అంగరక్షకులు, లెంకలు అనేటువంటి పేరుతో అంగరక్షకులు ఉండేటువంటి వాళ్ళు. అదేవిధంగా కాకతీయుల కాలంలో సిరి సంపదలు ఏ విధంగా ఉండేవి, వీళ్ళకి ఎటువంటి గనులు ఉండేవి, మైన్స్ ఎలాంటి ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి, ముఖ్యంగా గోల్కొండలో వజ్రాల గనులు ఏ విధంగా అంతర్జాతీయ ఎగుమతి చేసే స్థాయిలో ఉండేవి, అది ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా కాకతీయ సామ్రాజ్యంలో ఎలా ఉండేది అనేటువంటిది ఈయన రచించడం జరిగిందనమాట. ముఖ్యంగా మోటుపల్లి ఓడరేవుని ఈయన అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. ఈ ఓడరేవు ఎప్పుడూ కూడా ఖాళీ ఉండదని, నిత్యం రద్దీగా ఉంటుందని, ఎప్పుడూ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి అని చెప్పి మోటుపల్లి రేవు గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మైసోలియా లేదా మచిలీపట్నంలో ఎంత నాణ్యమైనటువంటి బట్టలు తయారయ్యేవి, మహారాజులు సైతం మెచ్చుకునేటువంటి వస్త్రాలు ఇక్కడ తయారయ్యేవి, అలాగే ఈ వస్త్రాలని విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగే మచిలీపట్నాన్ని అప్పటి కాకతీయుల కాలం నాటి వస్త్ర పరిశ్రమకి కేంద్రంగా వెలసిల్లింది అని కూడా చెప్పాడనమాట. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి సాహిత్య ప్రక్రియలు చూసుకున్నట్లయితే దీన్ని ప్రక్రియల వారీగా డివైడ్ చేసుకున్నట్లయితే కనుక 1 కావ్యాలు, దాంట్లో మనకి 1 ఆంధ్ర మహాభారతం, 2 రంగనాథ రామాయణం, ఇలాంటి ఏవైతే దేవుళ్ళకి సంబంధించినటువంటి చరిత్రలని వాటిని చెప్తారో వాటిని ముఖ్యంగా కావ్యాలుగా వర్ణిస్తారనమాట. సో అటువంటి వాటిలో మనకి రామాయణము, మహాభారతము, భాగవతము ఇలాంటివన్నీ కావ్యాల కిందకు వస్తాయి. మహాభారతం అలాగే రంగనాథ రామాయణం ఈ 2 కావ్యాలు. ఇది కాకతీయుల చరిత్రను చెప్తున్నటువంటి కావ్యాధారాలు ఏమిటి అని అడిగితే కనుక ఇవి చెప్పాలి. అలాగే వీధి నాటకాలు ఏంటి అంటే కనుక క్రీడాభిరామం, నాటకం అని అంటే క్రీడాభిరామం అని చెప్పాలి. చారిత్రక గ్రంథాలు, హిస్టారికల్ బుక్స్ ఏంటి అని అంటే కనుక ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర,
ఇవి చెప్తామన్నమాట. అలాగే ప్రతాపరుద్ర యశోభూషణం ఇది కూడా చెప్పచ్చు. ప్రముఖ శాస్త్ర గ్రంథాలు ఏంటి అని అంటే కనుక నృత్య శాస్త్రం, నృత్య రత్నావళి, అలాగే గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి శివయోగ సారం అని ఇందాక చెప్పుకున్నాం. సో ఇవన్నీ శాస్త్ర గ్రంథాలు అన్నమాట. సాహిత్య ఆధారాలు అయిపోయినాయి. విదేశీ రచనలు, స్వదేశీ రచనలు రెండు చూసాం. ఇప్పుడు కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి శాసన ఆధారాలు ఏమున్నాయి అనేటువంటిది. మొట్టమొదటగా మనకి కాకతీయుల గురించి చెప్పుకునేటువంటిది మనం లెసన్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం, మాగల్లి శాసనం. దీన్ని వేయించింది దానార్ణవుడు. క్రీస్తు 956లో దానార్ణవుడు వేయించాడనమాట మాగల్లి శాసనాన్ని. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే కాకతీయులకి సంబంధించి లభించినటువంటి ఆధారాలన్నిటిలోకి ప్రాచీనమైనటువంటి ఆధారంగా దీన్ని చెప్తారు మాగల్లి శాసనాన్ని. తొలి కాకతీయులు ఏ విధంగా రాష్ట్రకూటులకి సామంతులుగా ఉండేవాళ్ళు, అలాగే వీళ్ళ వంశాన్ని ఏ విధంగా స్థాపించుకున్నారు, ఏ విధంగా స్వతంత్రించుకున్నారు లాంటి విషయాలన్నీ కూడా మాగల్లి శాసనంలో ఉంటాయి. ఈ శాసనం వేయడానికి గల ఉద్దేశం ఏంటి అంటే దానార్ణవుడు, మనం ఈస్టర్న్ చాళుక్యాస్ చెప్పుకునేటప్పుడు దానార్ణవుడు గురించి ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈయన మాగల్లి శాసనం ఎందుకు వేశాడో. ఈయనకి ఈస్టర్న్ చాళుక్యాస్కి లాస్ట్లో వారసత్వ పోరు అనేది జరుగుతుండేది కదా. సో ఈయన సవతి సోదరుడు ఎవరు, అమ్మరాజు దానార్ణవుడికి. సో ఈ అమ్మరాజుతో ఈయన పోరాటం చేస్తున్నప్పుడు ఈయనకి ఇద్దరు హెల్ప్ చేశారు. ఒకటి రాష్ట్రకూట రాజు అయినటువంటి 3వ కృష్ణుడు దానార్ణవుడికే సపోర్ట్ చేశాడు. అలాగే గుండియన అనేటువంటి ఆయన కూడా దానార్ణవుడికే సపోర్ట్ చేయడమే కాకుండా అమ్మరాజుని ఓడించి, ఈయన తరపున ఆయన పోరాడు అమ్మరాజుని ఓడించి కళింగకి పారద్రోలాడు. ఎవరిని, అమ్మరాజుని. సో అందుకని చెప్పి గుండి అని పొగుడుతూ, గుండి చేసిన హెల్ప్ని పొగుడుతూ ఈయన ఆయన కోసం అని చెప్పి మాగల్లి శాసనాన్ని వేయించాడు దానార్ణవుడు. ఇది ఆ శాసనం వేయడానికి గల కారణం. సో దీంట్లో భాగంగా ఈ రాష్ట్రకూట్లకి కాకతీయులు ఏ విధంగా సామంతులుగా ఉండేవాళ్ళు, ఎలాగా రాజ్యం స్థాపించుకున్నారు అనేటువంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ గుండియా అంటే ఎవరో కాదు, మన కాకతీయ గుండన అనమాట. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా వంశకర్త అని. కాకతీయ గుండన. కాకతీయ గుండన చేసిన హెల్ప్కి గాను నీకేం కావాలో కోరుకో, నాకు రాజ్యం సిద్ధించడానికి, నాకు సింహాసనం దక్కడానికి ఇంత హెల్ప్ చేసావు కదా అని చెప్పి దానార్ణవుడు అడిగితే, నాకేం వద్దు, ఒక పేద బ్రాహ్మణుడికి దానం చేయి చాలు అని చెప్పి అడుగుతాడనమాట కాకతీయ గుండన. ఆయన కోసం ఆయన అడగకుండా వేరే బ్రాహ్మణుడి కోసం దానం చేయమని అడుగుతాడు. ఆ దానం పొందిన ఆయన ఎవరంటే దొమ్మన శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు. ఏమి దానంగా పొందాడు, మాంగల్లు అనేటువంటి గ్రామాన్ని దానార్ణవుడి నుంచి దానంగా పొందాడు. ఓకే, ఆ దానం కాకతీయ గుండన కోరిక మేరకు దానార్ణవుడు దానం చేశాడు. సో అందువల్ల అక్కడ దాన శాసనంగా మాంగల్య శాసనాన్ని వేశాడు అనమాట. మరొక ఇంపార్టెంట్ శాసనం బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం గణపతి దేవుడి చెల్లెలైనటువంటి మైలాంబ వేస్తుంది. ఈమె తన అన్నగారు చేసినటువంటి మంచి పనుల గురించి, ఆయన తవ్వించినటువంటి చెరువుల గురించి, వాటి గురించి, సంక్షేమం గురించి దీనిలో చెప్పడం జరుగుతుంది అనమాట. బయ్యారం అనేటువంటిది ఖమ్మం దగ్గరలో ఉంటుంది. సో దీంట్లో డైరెక్ట్గా గణపతి దేవుడి గురించే కాకుండా వాళ్ళ వంశ చరిత్రని, వంశ వృక్షాన్ని కూడా ఈమె చెప్పడం జరుగుతుందన్నమాట. దీనిలో ముఖ్యంగా మనకి ఇంకేం విషయాలు తెలుస్తున్నాయంటే, ఒకటి వంశవృక్షం తెలుస్తుంది. ఈ వంశవృక్షం ప్రకారం, ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారం వెన్న భూపతి అనేటువంటి ఆయనే కాకతీయుల మూల పురుషుడిగా తెలుస్తుందన్నమాట. కాకతీయ వంశ స్థాపకుడిగా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ కాకతీయ గుండియా అనేటువంటి అతన్ని పిడిగుండెడు అని చెప్పి ప్రస్తావించింది బయ్యారం చెరువు శాసనం. అలాగే మొదటి ప్రోలరాజుని హరిగజ కేసరి అని చెప్పి పేర్కొంది. ఇక్కడ హరిగజ కేసరి అని పడింది, ఇది ప్రింటింగ్ ఎర్రర్ అయ్యి ఉండొచ్చు. హరిగజ కేసరి యాక్చువల్గా హరి అంటే సాంస్క్రిట్లో శత్రువు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ కాజీపేట శాసనం. సో కాజీపేట శాసనాన్ని వేసింది మనకి 2వ బేతరాజు 2. మరి ఇది ఎవరి గురించి వేశాడు అంటే ఆయన గురించి ఆయనే చెప్పుకోడు కదా. ఆయన కన్నా ముందున్నటువంటి మొదటి బేతరాజు 1 గురించి బేతరాజు 2 చెప్తాడనమాట. బేతరాజు 1 యొక్క విజయాల్ని, బిరుదుల్ని ఈయన కాజీపేట ఇన్స్క్రిప్షన్లో ప్రస్తావిస్తాడు. నెక్స్ట్ కాజీపేట దుర్గ శాసనం. కాజీపేట శాసనం అంటేనేమో మనకి బేతరాజు గుర్తు రావాలి,
కాజీపేట దుర్గ శాసనం అంటే ఈ పేరులోనే ఉంది. దుర్గరాజు వేశాడనమాట. శాసనాన్ని వేయించిన దుర్గరాజు. ఈయన కాకతీయులకి సామంతరాజు. కానీ ఈయన కళ్యాణి చాళుక్యుల సోమేశ్వరుడు గురించి మనం ఆల్రెడీ ఈస్టర్న్ చాళుక్యస్లో చెప్పుకున్నాం. అలాగే వెలనాటి చోడాసులో కూడా చెప్పుకుంటాం మనం సోమేశ్వరుడు గురించి. ఈ సోమేశ్వరుడు ఆంధ్ర మీద దండయాత్ర చేసినప్పుడు అతనికి అనుకూలంగా ఉండి దుర్గరాజు అతని మెప్పు పొందుతాడనమాట. మెప్పు పొందడమే కాకుండా హనుమకొండ అనేటువంటి విషయాన్ని కూడా, అంటే విషయం అంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో చెప్పుకుంటాం కదా, సో ఆ ఏరియాను కూడా పొంది సామంత హోదా పొందినట్లు ఈ కాజీపేట దుర్గ శాసనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఇమేజ్లో కాజీపేట జంక్షన్కి శాసనానికి ఏం సంబంధం లేదు, మీరు డీకోడ్ చేసేయడానికి ట్రై చేయకండి. జస్ట్ మీకు కాజీపేట జంక్షన్ గుర్తుంటుందని ఇమేజ్ పెట్టారు అంతే. నెక్స్ట్ శనిగరం శాసనం. దీన్ని వేసింది మనకి మొదటి బేతరాజు. ఈయన కాలంలో అదే సామంతులుగా ఉండేవాళ్ళు. అప్పటికి కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవాళ్ళు. ఆ ఉంటున్న కాలంలో వాళ్ళ యొక్క పరిపాలన గురించి వాటి గురించి తెలుస్తుందన్నమాట. సామంతులుగా ఉండగా కాకతీయులు వేసినటువంటి చివరి శాసనం శనిగరం శాసనం అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదటి బేతరాజు వేసింది శనిగరం శాసనం. ఆ టైంలో కాకతీయుల పరిపాలన గురించి, సామంతులుగా వాళ్ళు ఎలా పరిపాలించేవాళ్ళు అనేటువంటిది తెలుపుతుంది. మొదటి బేతరాజు గురించి రెండవ బేతరాజు వేసినటువంటి శాసనం కాజీపేట శాసనం. ఓకే, ఈ శాసనం ప్రకారం ఏంటంటే, శనిగరం శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్యానికి యాక్చువల్గా స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది రెండవ ప్రోలరాజు కొడుకైనటువంటి రుద్రదేవుడే స్వతంత్రించాడు రాజ్యాన్ని అని చెప్పి మనకి శనిగరం శాసనం ద్వారానే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, యుద్ధమల్ల జనాలయం అనేటువంటి జైన దేవాలయానికి బేతరాజు, మొదటి బేతరాజు దానాలు ఇచ్చినట్లు తెలుపుతుందన్నమాట ఈ శనిగరం శాసనం. అది మాత్రమే కాకుండా చాళుక్య సోమేశ్వరుడు గురించి చెప్పుకున్నాం కదా, ఇది కళ్యాణి చాళుక్యులు అనమాట. ఇక్కడ చాళుక్య అంటే కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి సోమేశ్వరుడి ఆదేశాల మేరకు, మొదటి సోమేశ్వరుడి ఆదేశాల మేరకు బేతరాజు కంచి పైన దాడి చేశాడనమాట. ఈ విషయాన్ని కూడా మనకి శనిగరం శాసనం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం. దీన్ని కాకతీయ రుద్రదేవుడు వేశాడనమాట. దీనిలోనే శనిగరం శాసనంలో చెప్పినట్టు దీంట్లో కూడా 1163లో రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్రించినట్టు ప్రకటించుకున్నాడు. దాంతోపాటు అతని తండ్రి అయినటువంటి రెండవ ప్రోలరాజు గురించి, అలాగే అతని యొక్క సైనిక విజయాల గురించి, ఇద్దరు విజయాల గురించి కూడా హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం చెప్తుందన్నమాట. అలాగే వాళ్ళ విజయాలతో పాటు రెండవ బేతరాజు గురించి కూడా మనకి హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం చెప్తుంది. ఈయన రెండవ బేతరాజు అనేటువంటి ఆయన పరమ శైవుడు. అలాగే శ్రీశైలంలో శిలామఠం యొక్క అధిపతి అయినటువంటి రామేశ్వర పండితుడికి రెండవ బేతరాజు శిష్యుడిగా ఉండేవాడు అని పేర్కొంటుంది. అలాగే గురువుగారికి దానంగా రెండవ బేతరాజు వైజనపల్లి, దాన్ని శివపురం అని కూడా అంటారు, ఈ వైజనపల్లి లేదా శివపురం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు రామేశ్వర పండితుడికి చెప్తుందనమాట. మోటుపల్లి అభయ శాసనం. దీన్ని వేయించింది గణపతి దేవుడు. శాసనాల్లో మనకి దానం ఇచ్చినప్పుడు వేసే వాటినేమో దాన శాసనాలు అంటారు. ఏదన్నా ఒకటి ప్రామిస్ చేసి ఎవరికన్నా ఎవరికోసమన్నా ఏదన్నా అభయాన్ని కనుక ఇచ్చినట్లయితే కనుక, అంటే రక్షణలు ఇవి కల్పిస్తాము, ఇది ఏదన్నా ఇస్తామని చెప్పి ప్రామిసులు చేసినట్లయితే కనుక దాన్ని అభయ శాసనాలు అని అంటారనమాట. సో దీన్ని గణపతి దేవుడు 1124లో వేయిస్తాడు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరికి అభయాన్ని ఇస్తున్నాడు అంటేనా విదేశీ వర్తకులు, మోటుపల్లి రేవుపట్టణం అని చెప్పుకున్నాం కదా, ప్రధాన రేవుపట్టణం. సో అక్కడ వచ్చే విదేశీ వర్తకులకి స్థానికుల నుంచి, స్థానిక వ్యాపారుల నుంచి రక్షణ కల్పిస్తాము అని చెప్పి హామీనిస్తూ ఆయన అక్కడ మోటుపల్లిలో అభయ శాసనాన్ని వేయించాడనమాట. మోటుపల్లికే మరొక పాత పేరు ఏంటంటే దేశీయ కొండపట్టణం అని పిలిచేవారు. జన్నిగ దేవుడి యొక్క దుర్గి శాసనం. దీన్ని వేయించింది కాయస్థ జన్నిగ దేవుడు. ఈయన రుద్రమదేవి టైంలో సేనానిగా ఉండేవాడనమాట. ఈ జన్నిగ దేవుని దుర్గి శాసనం ఏం చెప్తుందంటే, గణపతి దేవుడు రిటైర్మెంట్ ప్రకటించి రుద్రమదేవిని పట్టాభిషేకం చేసినప్పటికీ కూడా ఆమెకి పరిపాలనలో కావలసినటువంటి సలహాలని అన్నీ కూడా ఆయనే ఇచ్చేవాడు, వెనక నుంచి ఆయనే నడిపించేవాడు గణపతి దేవుడు అనేటువంటిది ఈ జన్నిగ దేవుడు దుర్గి శాసనం చెప్తుంది. దాంతోపాటు రుద్రమదేవి యొక్క పట్టాభిషేకం
ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి వివరాలను కూడా దుర్గ శాసనం తెలుపుతుంది. నెక్స్ట్ రుద్రమదేవి స్వయంగా వేసినటువంటి మల్కాపురం శాసనం. దీన్ని 1261లో రుద్రమదేవే వేయడం జరిగిందనమాట, మల్కాపురం శాసనాన్ని. ఈ శాసనంలో ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి విద్యా మండపాల ప్రస్తావన గురించి మనకిక్కడ తెలుస్తుంది. అది మాత్రమే కాక గోళకి మఠానికి చెందినటువంటి శైవ గురువుల గురించి, వారికి చేసినటువంటి దానాల గురించి కూడా మల్కాపురం శాసనంలో చెప్పడం జరిగింది. ఈ మల్కాపురం శాసనంలోనే విశ్వేశ్వర దేవ అనేటువంటి ఆయనకి మందడం అనేటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలిపిందనమాట. అలాగే విశ్వేశ్వర శంభు అనేటువంటి పండితుడు నిర్మించినటువంటి శుద్ధ శైవ మఠం యొక్క వివరాలు, దానికి సంబంధించినటువంటి దాంతో చేర్చి ఉన్నటువంటి విద్యాలయానికి సంబంధించిన వివరాలు, ఇవన్నీ కూడా విశ్వేశ్వర శంభు నిర్మించినటువంటి మఠ వివరాలని మల్కాపురం శాసనం తెలియజేస్తుంది. దీంతోపాటు దేవాలయాల నిర్వహణ, అలాగే వైద్యశాలలు, ముఖ్యంగా ప్రసూతి వైద్యశాలల నిర్వహణ, అన్నదాన సత్రాలు, వీటన్నిటి గురించి కూడా మల్కాపురం శాసనం తెలుపుతుందన్నమాట. ఈ శాసనాన్ని వేసింది రాణి రుద్రమదేవి. నెక్స్ట్ చందుపట్ల శాసనం. ఈ చందుపట్ల శాసనంలో కూడా ఇందాక మనం చెప్పుకున్న ఆ విశ్వేశ్వర దేవుడికి ఇచ్చినటువంటి మందడం అనేటువంటి గ్రామం యొక్క దాన వివరాలను గురించి తెలుపుతుందన్నమాట. ఈ దానాన్ని వేసింది రుద్రమదేవి సైనికుల్లో ఒకడైనటువంటి మల్లికార్జున బంటు పువ్వల ముమ్మడి అంటారు ఈయననే యాక్చువల్గా, పువ్వల ముమ్మడి. ఈ శాసనం వేస్తున్నటువంటి 1289 ఆ టైంలోనే కాయస్థ అంబదేవుడి యొక్క తిరుగుబాటు వలన రుద్రమదేవి మరణించింది, ఆయన అణిచివేసే ప్రయత్నంలో మరణించింది అని చెప్పి మనకి చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ బీదర్ కోట శాసనం. ఈ బీదర్ కోట శాసనం బీదర్ కోటలోనే దొరికింది కాబట్టి దీనిని బీదర్ కోట శాసనం అంటారు. దీనిని వేసింది ఎవరు అంటే రేచర్ల ప్రసాదిత్యుడు. అసలు రుద్రమదేవి కాయస్థ అంబదేవుని తిరుగుబాటుని అణిచివేసి సింహాసనం అధిష్ఠించడానికి సహకరించినటువంటి వాళ్ళు బాగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన ఆయన రేచర్ల ప్రసాదిత్యుడు అనమాట. వెలుగోటి వారి వంశచరిత్ర, వెలమల గురించి చెప్పుకునేటప్పుడు రేచర్ల ప్రసాదిత్యుడు టాపిక్ కింద కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆయన వేసినటువంటి శాసనమే బీదర్ కోట శాసనం. ఇందులో ముఖ్యంగా ఆయన చెప్పేది రుద్రమదేవి పరిపాలన గురించి, ఆమె పరిపాలన కాలం గురించి, ఆమెకి రాయగజకేసరి అనేటువంటి బిరుదు ఉన్నదని, అలాగే ఆమె చేసినటువంటి దాన ధర్మాలు కానీ, పరిపాలన దక్షత కానీ, వీటన్నిటి గురించి కూడా బీదర్ కోట శాసనం తెలుపుతుందన్నమాట. అలాగే తేరాల శాసనం. దీన్ని వేసింది ప్రతాపరుద్రుడు. దీంట్లో ఆయన రాయగజకేసరి అనేటువంటి ముద్ర ఉన్నటువంటి నాణాలని ప్రతాపరుద్రుడు ముద్రించాడు అని చెప్పేసి ఆ విషయం మనకి తేరాల శాసనంలో స్వయంగా ప్రతాపరుద్రుడే చెప్పుకున్నాడు అనమాట. నెక్స్ట్ విలాస తామ్ర శాసనం. ఇది వచ్చేటప్పటికి ఇంకా కాకతీయుల యొక్క అంతం గురించి చెప్తుందన్నమాట. దీన్ని వేసింది కాకతీయుల అనంతరం పరిపాలించినటువంటి ముసునూరు నాయకరాజు అయినటువంటి ప్రోలయ నాయకుడు. సో ఈయన దీంట్లో ఏం చెప్తున్నాడంటే మహమ్మదీయుల తిరుగుబాటు ఏ విధంగా జరిగింది, దానివల్ల కాకతీయుల పతనం, కాకతీయ వంశం ఏ విధంగా పతనం అయిపోయింది, చివరి కాకతీయ పాలకుడైనటువంటి రెండో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఈ విలాస తామ్ర శాసనం తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ మట్టివాడ శాసనం. దీన్ని వేయించింది కూడా గణపతి దేవుడే. ఈయన కూడా గణపతి దేవుడు వేయించిన 2 శాసనాలండి. ఒకటి మోటుపల్లి, 2 మట్టివాడ శాసనం. ఈ రెండిట్లోని కూడా ఒకటి మోటుపల్లిదేమో అభయ శాసనం. అక్కడ కూడా వాణిజ్యానికి, వర్తకానికి, విదేశీయులకి ఏ విధమైనటువంటి ఆటంకం కలగదని చెప్పి ప్రామిస్ చేస్తాడు. ఇక్కడ కూడా ఈ మట్టివాడ శాసనంలో కూడా వాణిజ్య వస్తువుల మీద విధించేటువంటి ట్యాక్సెస్ గురించే వివరించడం జరుగుతుందన్నమాట. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలుచేర్ శాసనం. దీన్ని వేసింది అనితల్లి రెడ్డి రాణి. ఇందాక మనం ప్రోలయ నాయకుడు అనుకున్నాం కదా, ఆయన ముసునూరు నాయకరాజులు అనమాట. ఈమె రెడ్డి రాజుల వంశానికి చెందినటువంటి ఆమె అనితల్లి. 1423లో కలుచేరు శాసనం వేసి అక్కడ ఏదైతే ప్రోలయ నాయకుడు చెప్పాడో అదే అంశాలన్నమాట. అంటే కాకతీయ వంశం తురుష్కుల చేతిలో, ముస్లింల చేతిలో ఏ విధంగా పరాజయం పొందింది అనేటువంటి విషయాలని ఈ అనితల్లి వేసినటువంటి కలుచేరు శాసనంలో తెలిపిందనమాట. ఎందుకంటే కాకతీయుల తర్వాత ఇమీడియట్గా పరిపాలనకు వచ్చింది
ముసునూరు నాయకరాజులని మనకి రెడ్డి రాజులే కాబట్టి వీళ్ళ అంతం గురించి తర్వాత వచ్చిన వాళ్ళే చెప్పాలి కదా, అంతరించిపోయాక వీళ్ళు వేయలేరు కదా మరి. సో అందుకని రెడ్డి రాజులు కూడా అదే విషయమే వాళ్ళు వేశారు కాబట్టి మనం కూడా వెయ్యాలి కాబట్టి వీళ్ళు కూడా ఓ శాసనం వేశారు. అదే కలువచేరు శాసనం అన్నమాట. అది మాత్రమే కాకుండా ఈమె ప్రోలయ వేమారెడ్డిని పంట వంశోద్భవుడు అని చెప్పి కూడా వర్ణించిందనమాట. అఫ్కోర్స్ వీళ్ళ చరిత్ర గురించి చెప్పుకునేటప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో మనం అది కూడా డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ పంట వంశోద్భవుడు అంటే పంట అని కాదు అర్థం. ఇక్కడ రెడ్డి కమ్యూనిటీలో కొన్ని సబ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. పంట రెడ్లు, భూమంచి రెడ్లు ఇలా ఉంటాయి అన్నమాట. సో అందులో వీళ్ళు పంట వంశానికి చెందినటువంటి వాళ్ళు పంట వంశోద్భవుడు ప్రోలయ వేమారెడ్డి అని చెప్పి అనితల్లి కలువచేరు శాసనంలో వర్ణిస్తుంది. నెక్స్ట్ ప్రతాపరుద్రుడే వేసినటువంటి సలకల్లవీడు శాసనం. ఇది పాండ్యుల మీద అతను సాధించినటువంటి విజయానికి బహుమతిగా రంగనాథస్వామి దేవాలయానికి సలకల్లవీడు అనే గ్రామాన్ని మాన్యంగా దానం చేశాడనమాట ప్రతాపరుద్రుడు. ఆ విషయాలను గురించి, దాంతోపాటు కొన్ని భూమి పన్నుల గురించి, కొన్ని రకాలైనటువంటి భూమి శిస్తుల గురించి, పన్నుల రకాల గురించి సలకల్లవీడి శాసనం ద్వారా ప్రతాపరుద్రుడు చెప్తాడు. ఇవి మనకి కాకతీయ వంశం యొక్క పూర్తి చరిత్రను తెలుసుకునేందుకు మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఆధారాలు అన్నమాట. మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీతో పోల్చుకుంటే మెడివల్కి వచ్చేటప్పటికి ఇదిగో ఇలా ఆధారాలు, రచనలు అన్నీ పెరుగుతూ వస్తాయి అన్నమాట. అప్పట్లో శాతవాహనుల టైంది చూసుకున్నట్లయితే ఇన్ని శాసనాలు, ఇన్ని ఆధారాలు, ఇన్ని రచనలు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకి అందుబాటులో లేవు. సో టైం అనేది పెరుగుతూ ఉండే కొద్దీ మనకి ఆధారాలు, రచనలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మెడివల్ ఇండియన్ హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇదే పెద్ద టాస్క్. అందరికీ ఏన్షియంట్ హిస్టరీ ఈజీగానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం మోడర్న్ హిస్టరీ కూడా కొంత ఈజీగానే ఉంటుంది. ఎటొచ్చి మెడివల్ పార్ట్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. సో కుదిరితే మొత్తం ఏన్షియంట్ నుంచి మెడివల్ వరకు ఉన్నటువంటి శాసనాలన్నిటినీ అవి ఎవరేశారు, ఏ సంవత్సరంలో వేశారు, ఏ టైంలో వేశారు, దేని గురించి చెప్తున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒకేసారి ఒకే చోట వచ్చేలాగా మీకు బ్రీఫ్గా ఇవ్వడానికి, పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఇంత సాహిత్య ఆధారాలు, శాసనాలు విన్న తర్వాత ఇదే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది కంటిన్యూ చేయాలి, బట్ ఏంటంటే మీకు ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పరిపాలన గురించి మనం డిస్కస్ చేసుకుందాం.